టీటీడీలో భారీ స్కామ్ జరిగిందంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పరికమనిలో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి 200 కోట్ల రూపాయలు కాజేశాడని ఆరోపిస్తూ దేవాదాయ శాఖ మంత్రికి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి లేఖ రాశారు. సిఐడితో విచారణ జరిపించాలని కోరారు. సెక్యూరిటీ చెక్ లో కాజేసిన డబ్బుతో దొరకకుండా శరీరంలో చిప్ అమర్చుకున్నాడని చెప్పారు. కానీ గతేడాది ఏప్రిల్ 29న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని భూమిరెడ్డి అంటున్నారు. అయితే అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమరా అతనికి బెయిల్ ఇప్పించారని మరో సంచలన కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా లోక్ అదాలత్ లో ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యి కేవలం కాజేసిన సొమ్ములో 72,000 రూపాయలు మాత్రమే రికవరీ చేశారని అంటున్నారు. నిందితుడికి బెయిల్ ఇప్పించినందుకు 100 కోట్ల విలువైన ఆస్తులను ధర్మారెడ్డి బలవంతంగా లాక్కున్నారని మరో ఆరోపణ చేశారు. భూమిరెడ్డి రాసిన ఈ లేఖ అంశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదేం చిన్న ఆరోపణ కాదు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు, దీనిపై సిఐడి ఎంక్వైరీ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆ డబ్బు కాజేసిన రవికుమార్ ఎక్కడున్నాడనేది తేలాలి. పరకామణిలో కోట్లాది రూపాయల ఆస్తులు దోచుకున్న రవికుమార్ కేసులో అసలు దోషి మాజీ ఈవో ధర్మారెడ్డి అంటున్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్. ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పరకామణిలో డబ్బులు ఏదైతే డాలర్లు కానీ విలువైన వజ్రాలు అపహరించి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టిన రవికుమార్ నుంచి ఏదైతే టీటీడీలో అప్పట్లో ప్రముఖంగా ఉన్న అధికారులతో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అతని ఆస్తులను రాయించుకోవడమే కాకుండా కేసులు కూడా లేకుండా చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి శాసనమండలిలో మాట్లాడడం, ఆ తర్వాత అంతకుముందు ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం, దీని మీద విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ నుంచి సిఐడి విచారణ జరపాలంటూ రామ్గోపాల్ రెడ్డి ఒక పిటిషన్ అటు చంద్రబాబుతో పాటు దేవాదాయ శాఖ మంత్రికి ఇచ్చారు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ జనసేన సీనియర్ నాయకుడు, అదేవిధంగా రాష్ట్ర జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయలు ఉన్నారు. ముఖ్యంగా గతంలో చాలాసార్లు టీటీడీలోని ధర్మారెడ్డితో పాటు అతని అనుచరులు అతని దందాపైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడమే కాకుండా ఆరోపణలు, దానికి తగ్గ ఆధారాలు కూడా చూపించాడు. ఈ నేపథ్యంలో వీటి గురించి మనతో మాట్లాడడానికి కిరణ్ రాయలు ఉన్నారు. చెప్పండి, ఈ రవికుమార్ ఇష్యూకి సంబంధించి గతంలో కూడా మీరు ప్రస్తావించారు. అంతకు మునుపు ధర్మారెడ్డి విషయాలు పెద్ద ఎత్తున దందా నడుస్తుందని కూడా చెప్పారు. ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? సార్ ఒకటే అండి, ధర్మారెడ్డి అధర్మారెడ్డి అని మేము పేరు టైటిల్ పెట్టాం. ఎందుకంటే ఆయన టీటీడీలో వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఏకాది ఛత్రపతిగా ఎవరిని రానియకుండా అధికారుల్ని, ఉద్యోగస్తుల్ని ప్రతి ఎత్తున బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆయన కనుసనలో పెట్టుకున్నాడు. అలాగే ఏదైతే రవికుమార్ ఇష్యూ ఉందో అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కొన్ని కోట్లు దాచిపెట్టాడు, కొన్ని కోట్లు స్కామ్ చేశాడనేది బయటకు వచ్చింది. ఆ విషయాన్ని మంత్రి గారు వెల్లడించారు. కానీ దానికి ముందే అతను పట్టుకొని అతని దగ్గర నుంచి విలువైన 30 కోట్ల ఆస్తి రాపించుకున్నాడు. ఎవరు? ధర్మారెడ్డి. అప్పుడు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుమలలో ఒక సిఐ గారు ఉన్నారు, పరమాత్ముడైన ఆయన. వీళ్ళంతా కలిసి ఆ రోజుల్లో ఆయన దగ్గర ఆస్తులు రాయించుకుని ఆయన బెదిరించి ఆయన కొట్టి నానా హింసలు పెట్టి రాయించుకున్నాడు. అది అప్పట్లో విలువలోకి వచ్చినా కూడా కొన్ని సంస్థలు దాన్ని తొక్కిపెట్టేశాయి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, తిరుమలలో జరిగిన అన్యాయాలన్నీ కూడా, తిరుమలలో జరిగిన మోసాలు, అవినీతి మొత్తం బయటికి రావాలంటే ముందు ధర్మాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కూర్చోబెడితే ప్రతి విషయం బయటకు వస్తుంది. ప్రతి విషయాలతో పాటు ప్రజలకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకో అధికారులు కూడా తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ధర్మారెడ్డి ఏదైతే రవికుమార్ ఇష్యూలో రవికుమార్ కేసును డాలర్లు దొరికాయంటూ ఆ కేసును కోర్టు వరకు తీసుకెళ్లకుండా కేవలం లోక్ అదాలత్లోనే రాజీ చేశారు, సమస్య పరిష్కరింపజేశారు. టీటీడీకి కొన్ని ఆస్తులు రాయించామని చెప్తారు. టీటీడీకి ఎవరు విరాళంగా ఇచ్చినా వారిని ఫోటోలతో సహా చూపిస్తారు, వీరు విరాళంగా ఇచ్చారు దాతలని. మరి రవికుమార్ని ఎందుకు చూపించలేదు? సార్ వడ్డీ చేయడం మనోడి తేడా కూర్చుంటే ఏముంది బంతిలో? మరి అధికారులంతా వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ధర్మారెడ్డి మొత్తం కింగ్. అక్కడ తిరుమలలో ఏం జరిగినా ఆయన కనుసరణ జరుగుతుంది. ఆడున్న పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ కనుసరణలో ఉంది, మంత్రి వ్యవస్థలో కనుసరణలో ఉంది. ఏం జరుగుతుంది? దొంగను పట్టుకున్నారు. ఆ దొంగను ప్రొడ్యూస్ చేసి ఏమొస్తుంది? వీళ్ళకి ఏమి రాదు కదా. అదే అతని దగ్గర బెదిరించో లూటీ చేసుకుంటే కోర్టులు వస్తాయి అనుకున్నారు. తిరుపతిలో సంబంధించి ఒక అపార్ట్మెంట్కి దగ్గరలో నియర్లో ఒక అపార్ట్మెంట్ మొత్తం బిల్డింగ్ రాసుకున్నారు. 30 కోట్లకు సంబంధించిన ఒక బిల్డింగ్ రాసేసుకున్నారు. ఆ విషయాన్ని స్వయం రవికుమార్ వెల్లడించారు. ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రవికుమార్ మేము పట్టుకొస్తాం బయటికి, మొత్తం వివరాలు కక్కిస్తాము. దీనికన్నా ముందు చేయాల్సిన పని ఏమంటే అసలు సూత్రధారైన
ధర్మారెడ్డిని పట్టుకొని కూర్చోబెట్టి విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. లేని పక్షం ఏమవుతుందంటే ఒక్కొక్కటిగా నీరు కప్పిపోతుంది. కాబట్టి వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున, వెంటనే ధర్మారెడ్డి గారిని విచారించాలి, తర్వాత ఎస్పీ పరమేశ్వర రెడ్డి విచారించాలి, ఆ తిరుమల ఉన్న సీఐని విచారించాలి. వాళ్ళు విచారిస్తే వాస్తవాలు బయటపడతాయి. ఏదైతే వాళ్ళు కొట్టేశారో డబ్బులు ఆ ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి తీసుకొని మీ వెంకటేశ్వర హుండీలో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద కిరణ్ రాయలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఆస్తులు మొత్తం హుండీ దేవుడి సొమ్ముని దొంగలించడం వల్లనే ఈ ఆస్తులు సమకూరాయి, వాటిని మొత్తం దేవుడికి చెందేటట్లు చేయాలని, అదేవిధంగా ఏదైతే ధర్మారెడ్డిని ముందు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే అక్రమాలన్నీ రవికుమార్తో పాటు గతంలో జరిగిన అనేక అక్రమాలు బయటపడతాయి. ముందు ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించాలని కిరణ్ రాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.